పెట్టిండో ఏమో నాయన ఈ ఈ బస్సులు ఫ్రీ ఎవరు పెట్టిండో కానీ మా నాయన ఈ ఆడోళ్ళు ఇంట్లో పనులు ఇచ్చి పెట్టి బయట తిరుగుతున్నారు ఆయన తిరిగి ముఖ్యమైన ముచ్చట అంటే కాదు. ఓతో ఫోన్ చేస్తుంది, అది గిడి పోయి పక్క పిన్నులు తెచ్చుకుందా అని అంటుంది. అంటే ఈ పక్కనే దుకాణం ఉంది, ఆడ పక్క పిన్నులు కానీ జడలబ్బరు కానీ ఏది కానీ పక్కనే ఉంది. నిన్న మొన్న మొత్తం ఆనే తీసుకునేది. మేము ఏమైందో ఏమో ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నాక కోటికి పోయి తెచ్చుకున్నదా అలా ఒక 50, 100 ఇట్లా ముందర వేస్తాడు ఒక 1000 దాకా. దాంట్లో ఏదంటే అది ఏర్కోవచ్చు అని ఒకటే ముచ్చట పెట్టుకుంటారు కదా వెళ్తారు. ఇట్లా పక్క పిల్లలకు ఒకసారి వేయరు, దీనికోసారి వేయరు, జడలబ్బరికి ఒకసారి వేయరు. అది ఎంత ఉంటుంది? 5 రూపాయలు ఉంటుంది. నిన్న పక్కనే కొనుక్కునేది, దీంట్లో కనపడకపోతే పక్కన కొనుక్కొచ్చుకునేది, లేకపోతే ఊరుకునేది. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఈ పక్కన కొనలేరు, గీడ దగ్గరనే ఉంటుంది, గీడ కొనరు. లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో కొనుక్కోవచ్చు. అమ్మ కోటికి పోయి కొనుక్కోవాలన్నట. మంచిగా పెట్టింది ఇది మొత్తం. ఇంట్లో తిండి వండలేదు, తిండి వండి ఇవాళ పోయింది ఈ పక్క పిన్నులు అవి కాదు. ఇప్పుడు ఏమైందంటే ఆడనట ఎవడో రైతు ఏ నుంచో తెస్తాడట, ఆడ తక్కువ ధర ఉందట. వచ్చి మిరపకాయలు ఉంటాయి కదా పోపునేసేవి, తక్కువ ధర అట రైతు తెస్తాడట. ఇవాళ తెచ్చి ఆడ పెడతాడట కోటిలో ఎన్నో సందుల. ఇక బస్ స్టాండ్ ఉంది కదా, పెద్ద బస్ స్టాండ్, అలా దిగి ఇక ఆడు మూట తెచ్చి ఆడ పెడతాడట. తక్కువ అమ్ముతాడట. ఎప్పుడు తెచ్చుకుందామని కుదరలేదట. ఇప్పుడు మాత్రం ఇవే కదా అని ఈ పోపు వేసేది, కూర వేసేది వేసేటప్పుడు గుర్తొచ్చింది. అమ్మ కూర అన్నీ పెట్టింది. ఆ పక్కింటి ఆమె తీసుకొని పోయింది. ఆమె కూడా ఊరాడుకుంటా నేను కూడా ఒకటి ఏదో పోయిందట. ఏది ముక్కుది ఏదో పోయిందట. ముక్కుది పోయినా షోలేదు, 2 కలిపి కొనుక్కొచ్చుకుంటా నాన్న. ఆమె పోయింది. ఆరుమోడు మొత్తుకుంటుండు కూర వండలేదని. నాకేమో ఆకలి అవుతుంది. ఇప్పుడు 1 అయింది, 1:30 అవుతుంది, ఇంకా రాలేదు. ఏం చేయాలో ఏం కథ. ఇక ఈ ఫ్రీ బస్సులు అయిన కాంచి అసలు కూర లేదు, ఏది లేదు. ఇట్లా పులుసు విసకటం పోయటం చేయడం. ఇప్పుడు పోపు విసి పెట్టేది, పోపు మిరపకాయల కోసం కోటికి పోవాలా? ఇంకెన్నాళ్ళు ముందు మొగోళ్ళ ముచ్చట ఇంకెటగా ఉన్నదో ఏమో. వంట చేసుకుంటా అంటేనే ఏం ముట్టుకోకు జరగని కూడా వస్తున్నాయి పోపు గింజలు అవి తీసేసుకున్నా బస్సు ఎక్కిన అంటుంది. నుంచి ఎప్పుడు రావాలి, ఎప్పుడు పెట్టాలి, నేను ఎప్పుడు తినాలి? మా కర్మకు వారే గారా. ఈ మొగోళ్ళ సావుకే వచ్చిందిరా ఈ ఫ్రీ బస్సులు నాయన.